అరే భయ్యా! నేనిప్పుడు పెట్రోల్ కారు కొనుక్కోవాలా? డీజిల్ కారు కొనుక్కోవాలా? నాకేది బెటర్? అనే కన్‌ఫ్యూజన్‌లో మీరుంటే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఎంతో కొంత క్లారిటీ ఖచ్చితంగా వస్తది. ఫస్ట్ మనం పెట్రోల్ కార్స్ గురించి మాట్లాడుకుందాం. పెట్రోల్ కార్స్ ఎంత స్మూత్‌గా ఎళ్తాయంటే, ఒక బటర్ ముద్ద మీద ఏటి బటర్ ముద్ద మీద కత్తి జారినట్టు, మీ క్రష్ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ బ్లాక్ చేసేసినట్టు, చేశాను. అసలు అవుతుందా లేదా? ఎళ్తుందా లేదా? అన్నట్టుగానే ఎళ్ళిపోతాయనమాట. అంత స్మూత్‌గా ఎళ్తాయి పెట్రోల్ కార్స్. డీజిల్ కార్స్ విషయానికొస్తే ఇవి ఫుల్ పవర్, ఎనర్జీతో ఉంటాయన్నమాట. ఎప్పుడు మందు కొట్టి మందు బాబులాగా ఎనర్జీతో ఉంటాయి. సో మీరు ఎన్ని వందల కిలోమీటర్లైనా సరే కంటిన్యూస్‌గా నాన్ స్టాప్‌గా కొట్టేయచ్చు. లైక్ మీరు ఏపీ టు తెలంగాణ, తెలంగాణ టు ఏపీ ఎవ్రీ వీక్ తిరగాలంటే మీకు డీజిల్ కార్సే బెస్ట్ ఆప్షన్ అనమాట. వేరేస్ పెట్రోల్ కార్స్ మీకు పికప్ చాలా బాగుంటుంది అండ్ మీకు సిటీ ట్రాఫిక్‌కి పెట్రోల్ కార్స్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎక్కువగా తిరగని వాళ్ళకి, లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్ళని వాళ్ళకైతే పెట్రోల్ కార్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవి సిటీలో మీరు ఆగి వెళ్ళడానికి ఆ ఇనీషియల్ పికప్ అనేది పెట్రోల్ కార్స్‌లో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. ఖర్చుల విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ కారు కొనేటప్పుడే మీకు పెట్రోల్ కార్ కొంటే ఒక 1,00,000 మిగులుతుందన్నమాట. ఎందుకంటే డీజిల్ కార్ అనేది ఎప్పుడూ కూడా పెట్రోల్ కార్ కంటే ఒక 1,00,000 రేట్ ఎక్కువే ఉంటుంది. సో మీకు ఇక్కడే ఎంతో కొంత మిగిలిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు. ఫ్యూయల్ ఖర్చుల విషయానికి వస్తే మీకు తెలిసిందే డీజిల్ రేట్ అనేది పెట్రోల్ కంటే కూడా కొంచెం ఎంతో కొంత తక్కువే ఉంటుంది. అలా అని చెప్పి అక్కడ మూసిపోకండి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఖర్చులు ఉన్నాయి. మెయింటెనెన్స్ ఖర్చుల విషయానికి వస్తే పెట్రోల్ కార్ మెయింటెనెన్స్ మీకు ఒక ₹1,000 అయింది అనుకోండి ఫర్ సపోజ్. డీజిల్ కార్ మెయింటెనెన్స్కి 3,000, 4,000 ఎగిరిపోతుంది అనమాట. సో మీరు డీజిల్, పెట్రోల్, ఫ్యూయల్ రేట్లలో మిగిల్చుకున్న డబ్బులు కాస్త మెయింటెనెన్స్లో మీకు జేబులోంచి జారిపోతాయి అన్నమాట. సో మీరు డీజిల్ కారు రిపేర్లకి ఇచ్చే ఖర్చు డబ్బులతోనే ఆ మెకానిక్కి ఒక నెల శాలరీ బోనస్ ఇచ్చినట్టు అయితే అనమాట. అంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది డీజిల్ కార్ల మీద. పెట్రోల్ కార్ల మీద అంటారా మీకు అంత డబ్బులు ఏం ఖర్చు అవ్వవు. ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారా? కమెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలని. వీడియో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేదంటే మీ అందరి తలలో బుల్లెట్ ఉంటుంది.